ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా టమోటా కర్రీ చేసేసుకోండి. వేడివేడి అన్నంలోకి చపాతీలకి చాలా బాగుంటుంది. దీనికోసం మనం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు 2-3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వేపుకున్నాక ఇందులోనే కొద్దిగా పసుపు వేసేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి టమోటాలని బాగా మగ్గించేసుకోవాలి. ఇప్పుడు టమోటాలు బాగా మగ్గిన తర్వాత ఇందులోనే రుచికి తగ్గ కారం పొడి, కొద్దిగా సాల్ట్ మరియు కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని నీళ్లు బాగా ఉడికేంత వరకు మగ్గించేసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా టేస్టీ టమోటా కర్రీ రెడీ అయిపోయింది.